హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే లాస్ట్ టైం ఆల్స్ గుడ్నెస్ రోజ్మెరీ వాటర్ ఇంకా రోజ్మెరీ హెయిర్ ఆయిల్ గురించి నేనైతే ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. అంటే ఆ ప్రోడక్ట్స్ తీసుకున్నాను, త్వరలో రివ్యూ షేర్ చేస్తాను దాని గురించి అని చెప్పేసి నేను వీడియో అయితే షార్ట్ వీడియో అయితే షేర్ చేశాను. ఇక నేను ఆల్మోస్ట్ ఒక 28 డేస్ అలా చేయడం. మరి రిజల్ట్ ఎలా ఉంది అని ఈ వీడియోలో అయితే కంప్లీట్గా చూసేద్దాం. రోజ్మెరీ అనేది ఇప్పటి హ్యాబ్ కాదండి, కొన్ని సెంచరీస్ నుండి ఇది మనకు హెయిర్కి ఇంకా హెల్త్ అలాగే బ్యూటీ పర్పస్లో యూస్ చేయడం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ చూసినట్లయితే మనకు కనిపిస్తుంది హెయిర్ గ్రోత్కి, డాండ్రఫ్ కంట్రోల్కి, ఇంకా హెయిర్ టెక్స్చర్ ఇంప్రూవ్ కావడానికి, హెయిర్ లాస్ ప్రివెంట్ చేయడానికి, మన హెయిర్ పిహెచ్ బ్యాలెన్స్ కోసం, ఇంక్రీజ్డ్ షైన్ కోసం, ఇంకా స్కాల్ప్ హెల్త్కి, మంచి అరోమేటిక్ స్మెల్ కోసం అని ఈ రోజ్మెరీ అనేది మనకు హెయిర్కి ఇంకా స్కిన్కి కూడా యూజ్ చేస్తారు. చాలా బాగుంటుంది. ఇక నేను దీన్ని ఎలా యూజ్ చేశాను అనే దాంట్లోకి వెళ్తే, ఇంకా ఈ ప్రోడక్ట్ ఎలా ఉంది అంటే, ఇలా ఒక స్ప్రే బాటిల్లో అయితే మనకు రోజ్మెరీ స్ప్రే వాటర్ అనేది వస్తుంది. ఇంకా ఆయిల్ ఏమో ఇలా చిన్న గ్లాస్ కంటైనర్లో మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ బాటిల్ పై అన్నీ కరెక్ట్గా మెన్షన్ అయితే చేశారు. దాని ప్రైస్ ఇంకా దాని ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకు ఇక్కడ కనిపిస్తాయి. నేను ఈ ప్రోడక్ట్ని నా హెయిర్కి ఎలా వాడాను, ఇది నా హెయిర్కి ఎంతవరకు పనిచేసింది అనే విషయాన్ని మీతో ఇప్పుడు షేర్ చేస్తాను. అసలు కొనొచ్చా లేదా అన్నది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. ఈ బాటిల్ మీద అయితే కంప్లీట్గా మనకు అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. నా హెయిర్ అయితే ఇది వాడాక హెయిర్ ఫాల్ కొంచెం తగ్గింది. అంటే హెయిర్ రీగ్రోత్ అయితే ఏం అవ్వలేదు. అంటే చాలా లిటిల్ స్పాన్ కదా నేను యూజ్ చేసింది. 25 డేస్ టైంలో మనకు పెద్దగా ఏం రిజల్ట్ అయితే చూపిదు, బట్ హెయిర్ ఫాల్ అయితే కాస్త తగ్గింది. ఆ తర్వాత నేను అప్లికేషన్ ఎలా చేస్తాను అంటే, హెడ్ బాత్ చేసిన రోజు ఈవినింగ్ అలా చేసుకుంటాను. పూర్తిగా డ్రై అయిపోయి ఉంటుంది కదా హెయిర్, అప్పుడు చిన్న చిన్న పార్టిషన్స్ తీసుకొని స్కాల్ప్ మీద జాగ్రత్తగా అప్లై చేసుకుంటాను. వెనకాల పార్ట్ మనకు అప్లై చేసుకోవడం రాకపోతే ఎవరి హెల్ప్ అయినా తీసుకొని ఇలా ఎలాగో మనకు స్ప్రే బాటిల్ టైప్లో వచ్చింది కదా, మనం చిన్న చిన్న పార్టిషన్స్ తీసుకొని స్ప్రే చేసుకుంటే సరిపోద్ది. స్ప్రే చేసుకున్నాక కాసేపు మసాజ్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ మసాజ్ చేసి అలా నేనైతే ఇలా ఒక పఫ్ పెట్టేసి అలా వదిలేస్తాను. బాగా ఈ రోజ్మెరీ వాటర్ అని హెయిర్కి అబ్జర్వ్ అవుతుందని చెప్పేసి నేను ఇంకా అలా చిన్న కుప్ప అయితే పెట్టేసుకుంటాను. ఇకపోతే ఆయిల్ ఎలా యూజ్ చేస్తాను అంటే, మనకు డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటే తెలుసు కదా, కోకోనట్ ఆయిల్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో హీట్ చేసి దాంట్లోకి నేను 2 to 3 డ్రాప్స్ అలా ఈ రోజ్మెరీ ఆయిల్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఆల్ఫ్ గుడ్నెస్ నుండి ఇవి చాలా మంచి ప్రోడక్ట్స్ అనే చెప్పాలి. బట్ నాకైతే బడ్జెట్ చాలా ఎక్కువగా అనిపించింది. దీనికన్నా నాకు తెలిసినంత వరకు అయితే రోజ్మెరీ లీవ్స్ తీసుకొని మనం ఇలా రోజ్మెరీ వాటర్ ఇంకా రోజ్మెరీ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడం బెటర్ అని నా ఫీలింగ్. రోజ్మెరీ లీవ్స్ తీసుకున్నామంటే కాస్త ఎక్కువ రోజులు వస్తాయి, బట్ ఇది నాకు 1 monthకి మించి రాదనే అనిపిస్తుంది. నేను ఇంకా మధ్యలో ఒక 3-4 టైమ్స్ స్కిప్ చేశాను కాబట్టి ఈ మాత్రం మిగిలింది. బట్ రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళకైతే కంపల్సరీగా ఇది సరిపోదు. ఇంకా లాంగ్ హెయిర్ వాళ్ళకైతే అస్సలు 1 month రాదు. నాకు అదొక్కటే ఇందులో డ్రాబ్యాక్ అనిపించింది. ఆయిల్ అయితే సూపర్గా ఉండింది. హెయిర్ ఫాల్ అనేది చూడలేదని చెప్పలేను, కానీ ఇది హెయిర్కి అప్లై చేసినప్పుడు అంటే ఆయిల్లో కోకోనట్ ఆయిల్లో మిక్స్ చేసి అప్లై చేసుకున్నప్పుడు నా హెయిర్ అయితే మంచి షైనీగా అనిపించింది. అదైతే బాగా ఫీల్ అయ్యాను. ఇంకా ప్రోడక్ట్ ప్రైస్ క్వాంటిటీ చూసుకున్నట్లయితే నాకు రోజ్మెరీ వాటర్ ఇంకా ఆయిల్ కాంబోలో తీసుకున్నాను. 479 రూపీస్ పడింది. ఇంకా 200 ml రోజ్మెరీ వాటర్, 10 ml రోజ్మెరీ ఆయిల్ అయితే ఉండడం జరిగింది. దీంట్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేసింది హెయిర్ గ్రోత్, హెయిర్ స్ట్రైట్నింగ్, స్కాల్ప్ హెల్త్, మన హెయిర్కి ఎక్స్ట్రా షైన్ ఇంకా వాల్యూమ్ యాడ్ చేస్తుంది అని అయితే మెన్షన్ చేయడం జరిగింది.
ఇంకా ఈ ప్రోడక్ట్స్లో మనకు ఎటువంటి పారాబెన్స్ కానీ సిలికాన్స్ కానీ సల్ఫేట్స్ కానీ లేవు. ఇవి లేకపోవడం వల్ల ఏ ప్రోడక్ట్ అయినా మనకు మంచిగా చేస్తుంది, ఎటువంటి నెగటివ్ ఎఫెక్ట్స్ అయితే ఇవ్వవు. సో ఇలాంటివి పారాబెన్స్ సిలికాన్ సల్ఫేట్స్ లేని ప్రోడక్ట్స్ యూస్ చేయడం మంచిది. నాట్ ఓన్లీ హెయిర్, మన స్కిన్కి కూడా ఇలాంటివి యూస్ చేస్తే మన స్కిన్ ఎప్పుడు చాలా మంచిగా ఉంటుంది. ఓవరాల్గా నేను ఈ ప్రోడక్ట్కి అయితే 10కి 7 అట్లా ఇవ్వగలను, ఎందుకంటే క్వాలిటీ మంచిగా ఉంది, బట్ ప్రైజే చాలా హై అనిపించింది. ఒకవేళ నేను నెక్స్ట్ ఈ రోజ్మెరీ లీవ్స్ తీసుకొని దాంతో ప్రిపేర్ చేసిన రోజ్మెరీ వాటర్ ఇంకా రోజ్మెరీ ఆయిల్ని ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఈ ప్రోడక్ట్పై మనకు మంచిగా అన్ని డీటెయిల్గా డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారు. ఈ రోజ్మెరీ అనేది మన హెయిర్ స్కాల్ప్కి చాలా మంచిది అని, హెయిర్ని థిక్గా ఇంకా హెల్తీగా గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తుందని కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. మనం ఏ ప్రోడక్ట్ అయినా లాంగ్ టర్మ్ యూస్ చేస్తేనే దాని ప్రాపర్ రిజల్ట్ అయితే మనకు తెలుస్తుంది. మన హెయిర్ ఇంకా ఫ్రిజ్ లేకుండా కూడా ప్రివెంట్ చేస్తుంది. ఇది ఎలా యూస్ చేయాలి అని కూడా మెన్షన్ చేశారు. షాంపూ చేసిన తర్వాత మన డైలీ ట్రీట్మెంట్ లాగా ఇది యూస్ చేయాలి. ఇంకా యూజేజ్ ఎలాగ చేయాలో కూడా ఇక్కడ మనకు చెప్పారు. స్ప్రే ద ప్రోడక్ట్ ఆన్ యువర్ హెయిర్ అని ఇచ్చారు. మెయిన్గా స్కాల్ప్ మీద మనం రోజు అప్లై చేసుకొని చక్కగా మసాజ్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకా ఇక్కడ ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకు మెన్షన్ చేశారు. ఇది ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ, పిల్లలకి దూరంగా పెట్టాలి, అలాగే సన్లైట్కి డైరెక్ట్గా పెట్టొద్దు అసలు. కూల్ అండ్ డ్రై ప్లేస్లో అయితే మనం దీన్ని స్టోర్ చేసుకోవాలి అని అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇదండి మోస్ట్ వైరల్ అవుతున్న ఆల్ప్స్ గుడ్నెస్ రోజ్మెరీ వాటర్ ఇంకా రోజ్మెరీ ఆయిల్ గురించి కంప్లీట్ రివ్యూ. నేనైతే కొనమనే రికమెండ్ చేస్తాను. బడ్జెట్ సరిపోతుంది అనుకున్న వాళ్ళకు, సరిపోదు అని అనుకునే వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఆల్ప్స్ గుడ్నెస్లోనే రోజ్మెరీ లీవ్స్ ఉంటాయి. అది మాత్రమే కాదు, చాలా బ్రాండ్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఈ ప్రోడక్ట్స్ సంబంధించిన లింక్స్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, కంపల్సరీ మీకు షేర్ చేస్తాను. ఇలాంటి జెన్యూన్ ఇంకా హానెస్ట్ రివ్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.